తూర్పుగోదావరి జిల్లా కానూరులో ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆదిళ్ల బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడు. నిడదవోలు మండలం కోరిపల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ కుమారుడు దినేష్ శ్రీమణి కానూరులోని రమా గాయత్రి పాఠశాలకు రోజు బస్సులో వెళ్లి వస్తుంటాడు. స్కూలు వద్ద బాలుడు త్వరగా బస్సు దిగలేదన్న కారణంతో ప్రధానోపాధ్యాయుడు దినేష్ను బెత్తంతో ఇష్టారీతిన కొట్టడంతో ఒంటిపై వాతలు తేలాయి. విషయం తెలుసుకున్న బాలుడి నానమ్మ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్ కుమార్ను ప్రశ్నించగా దుర్భాషలాడారని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తన 5 ఏళ్ల కుమారుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రమా గాయత్రి స్కూల్లోని జాయిన్ చేసేవాడి మా బాబుని. పేరు దినేష్ శ్రీమణి అండి. చాలా ఇబ్బందిగా నిన్న మార్నింగ్ 9 గంటలకి చాలా దారుణంగా బస్సు నుంచి లాక్కెళ్ళి మరి కొట్టాడండి. కొడితే ఆడి వయసు వచ్చి 5 సంవత్సరాలండి. పిల్లోడు సరిగ్గా బలహీనంగా ఉంటాడండి. ఆడు బాగా బలవంతుడు కూడా కాదండి. 5 సంవత్సరాలండి. నర్సరీ స్టూడెంట్ అండి. చాలా దారుణంగా కొట్టాడండి పిల్లోడిని. ఆడు రాత్రి నిన్న పొద్దున్న నుంచి అలా ఏమీ తినలేదండి. మేము మా అమ్మగారి ఇంటికి అక్కడికి మళ్ళీ స్కూల్ నుంచి 4 గంటలకు ఇంటికి వచ్చాక మా అమ్మగారి ఇల్లు అడిగితే మా అమ్మగారిని చేతనైన పని చేసుకోమన్నాడండి. అశోక్ అండి పేరు, సార్ పేరు. ఆహా మాట ఎందుకు వచ్చిందండి? అంత దుర్భాషతో మాట్లాడవలసిన పని ఏంటండి? స్కూల్ కాడికి వెళ్ళినప్పుడు మా అమ్మగారి మీద ఇష్టం వచ్చినట్టు కేకలేసారంటండి. మాకు న్యాయం జరగాలని కోరుతున్నామండి. నా పిల్లోడికి జరిగినట్టు మా బాబుకి జరిగినట్టు ఇంకా వేరే ఎవరు తల్లిదండ్రులు బాధపడకూడదండి.